హాయ్ ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్ఎస్బి కానిస్టేబుల్ ట్రేడ్మెన్ జాబ్స్ అయితే రిలీజ్ అయినాయి. ఇవి 827 జాబ్స్ అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. జస్ట్ మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు ఇందులో సెలెక్ట్ అయితే స్టార్టింగ్ సాలరీని 21,000 నుంచి 60,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను ఇదే నోటిఫికేషన్లో నిన్న ఎస్ఎస్బి నుంచి హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా వీడియో చేశాను. మీరు చూడకుంటే దానికి వెళ్ళి చూడండి. సో మీకు దీనికి నో ఎక్స్పీరియన్స్, నో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవి గ్రూప్ సి జాబ్స్ అన్నట్టు. మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 20th ఏప్రిల్ 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్ ఫర్ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు అయితే 100 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వరకు అయితే నో ఫీజ్. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే https://ssb.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు అది హెడ్ కానిస్టేబుల్ అయితే హెడ్ కానిస్టేబుల్, లేకుంటే కానిస్టేబుల్ ట్రేడ్మెన్ జాబ్స్ ఉంటాయి కదా. సో ఏది మీకు సూటబుల్ అయితే దానికి ఆ ఫామ్ మాత్రం ఫిల్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో కూడా డైరెక్ట్ లింక్ ఇస్తాను, అది కూడా చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే మీ హైటు, మీరు రన్నింగ్ చేయాలి సర్టన్ టైంలో, అండ్ మీ చెస్ట్, మీ హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ చెక్ చేస్తారు. సో అది క్వాలిఫై అయితే ఇది లేడీస్కి బాయ్స్కి ఇద్దరికి ఉంటుంది. సో లేడీస్కి వేరే క్రైటీరియా ఉంటుంది, బాయ్స్కి వేరే క్రైటీరియా ఉంటుంది. సో వాళ్ళ క్రైటీరియా బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఇందులో క్వాలిఫై అయిన తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్ నార్మల్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇది కూడా క్లియర్ చేస్తే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. అది కూడా క్లియర్ చేస్తే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. అది క్లియర్ చేసిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ క్లియర్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. ఈ జాబ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా రావచ్చు. 827 పోస్ట్ ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఈ జాబ్ రానికి. సో మేల్ ఆర్ ఫీమేల్, తెలంగాణ అండ్ ఏపీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీ 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే ఒక 3 to 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో వాళ్ళు కూడా కొంచెం అప్లై చేసుకోండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.